ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో అదేంటమ్మా అప్పుడే లోపలికి వచ్చేశారు? దిష్టి తీసాక కదా లోపలికి రావాలి. దిష్టి ఆడవాళ్లు తీస్తారు, ఇలా అడ్డమైన వాళ్ళు కాదు. ఈ ఇంటికి ఇల్లాలు చాందిని అమ్మ. ఆ తల్లి ఇప్పుడు తల్లిగా పోతుంది. తనకి దిష్టి తీయడానికి ఈ ఇంట్లో ఆడదిక్కు లేదు, అందుకే నేనే తీస్తాను. ఎవరు దిష్టి తీశారని కాదు సుందరయ్య చూడాల్సింది, మంచి మనసును చూడాలి. నాకు పార్దుకి ఇంట్లో పెద్ద దిక్కువు నువ్వు, మా మంచిని కోరుకునే మనిషివి నువ్వు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు చెప్పు? సరే తీసుకొచ్చావు కదా, ఇక్కడే దిష్టి తీ. సరే కాస్త ముందుకు రామ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, చెడుకల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఈ ఇంట్లో దీపం పెట్టవలసిన మనిషివి నువ్వేనమ్మా. ఆ దీపం వెలిగించు. చూసావా కృష్ణ, కొడుకు కోళ్ళ ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఇప్పుడు నువ్వు తాతవు కాబోతున్నావు. ఏ లోకంలో ఉన్నా వీళ్ళని ఆశీర్వదించు. డాడా, దిక్కులే నాకు దేవుడిగా మారావు. ఆస్తి, అంతస్తు, అభిమానాన్ని నాకన్నీ పంచావు. నేనే ప్రపంచంగా బతికావు. చాందినితో నా పెళ్లి జరగాలని నువ్వు కోరుకున్నావు. నువ్వు కోరుకున్నట్టే మాకు పెళ్ళయింది. కానీ ఆ సమయానికి నువ్వు మాకు దూరం అయ్యావు. నిన్ను మాకు దూరం చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నిన్నే తలుచుకుంటూ మేం బతుకుతున్నాం. డాడా, మన ఇంటికి వంశోద్ధారకుడు రాబోతున్నాడు. చాందిని తల్లి కాబోతుంది. ఇప్పుడు నువ్వు మాతో ఉంటుంటే ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఇల్లంతా ఒక పండగలా ఉండేది. చాందిని లాంటి మంచి మనిషి నా జీవితంలో ఉన్నా నువ్వు లేవన్న బాధ మాత్రం నాకు మిగిలిపోయింది డాడా. మావయ్య, ఇంక మా ఇద్దరికి పెళ్లి జరగదనుకున్న క్షణంలో పార్దు నాకు దూరం అయిపోతాడని ఎంతో బాధపడ్డాను. కానీ అప్పుడు మీ ఆత్మ చెప్పినట్టుగా పార్దు నాతో పెళ్లి కొప్పుకున్నాడు. ఒక మంచి మనిషి నా జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు తన రూపానికి ప్రతిరూపాన్ని నేను మోస్తున్నాను. మేమెంత అభిమానాన్ని పంచినా మీరు లేరన్న బాధ పార్దులో అనుక్షణం ఉంటుంది. అది మేమెవ్వరం దూరం చేయలేము. కానీ మీకు ఒక మాట ఇవ్వగలను, పార్దుని భర్తలా కాకుండా నా కంటికి రెప్పలా చూసుకుంటాను. తన నీడలా ఎప్పుడు తన వెన్నంటే ఉంటాను. బాధ అనే భావన కూడా తన మనసులోకి రానివ్వను. మీ కొడుకుని మీ అంత జాగ్రత్తగా చూసుకుంటానని మీ పాదాల సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను. చాలమ్మా, నువ్వు చెప్పిన మాటలతో నా కృష్ణ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఏంటి బాను అలా చూస్తున్నావు? నీ మౌనానికి అర్థం ఏంటి? సమాధానం చెప్పట్లేదంటే నా అనుమానం నిజమా? నువ్వు నన్ను వదిలేస్తున్నావా? ఊరుకో బాను. ఏమైంది బాను? ఎందుకిలా ఏడుస్తున్నావు?
నేను సరదాగా అడిగాను. నువ్వు కంట్రోల్ చేసుకో. మీరంటే నాకెంతో ఇష్టమండి. మీకు దూరంగా ఒక్క క్షణం కూడా బతకలేను. కానీ అలాంటిది మిమ్మల్ని నేనెంతో బాధ పెట్టాను. అది నాకు తెలుసు. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు అర్థమవుతుంది. అది నా మనసుని తాకుతుంది. అయినా మనసుని చంపుకొని దూరం పెడుతున్నాను. కానీ ఆ తప్పు నేను కావాలని చేయట్లేదు. కొన్ని పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చింది. మీకు దూరం అయిపోవాలన్న ఊహ కూడా నాకు మృత్యువులా కనిపిస్తుంది. మీ ప్రేమను పొందలేని బ్రతుకు నాకెందుకు అనిపిస్తుంది? మీతో నడవలేని జీవితం ఎందుకు అనిపిస్తుంది? మీకు దగ్గర లేని శ్వాస నాకు దూరం అయిపోతుంది. నా జీవితమే నాకు భారమైపోతుంది. నేను బ్రతికేదే మీకోసం, బ్రతుకుతున్నదే మీకోసం. కానీ ఆ ప్రేమను మీ మీద చూపించలేకపోతున్నాను. మీరు నా మీద కురిపిస్తున్న ప్రేమని నేను మనసారా పంచుకోలేకపోతున్నాను. నేనెంత బాధ పెట్టినా నవ్వుతూ భరిస్తున్నారు. నేనెంత దూరం పెట్టినా మంచితనంతో సహిస్తున్నారు. తప్పు చేశానండి, నన్ను క్షమించండి. అయ్యో, ఏంటి బాను ఇది? నీ ప్రేమతో నన్ను మార్చుకున్న ప్రేమమూర్తివి నువ్వు. ఒకప్పుడు నీతో జీవితం వద్దనుకున్నాను. అలాంటప్పుడు నిన్ను వదిలేసుంటే, నువ్వు నాకు దూరం అయిపోయి ఉంటే, ఇంత ప్రేమ నాకు దొరికేదా? ఈ అభిమానం నాకు మిగిలేదా? రాయిలా ఉన్న నన్ను శిల్పంలా మార్చిన దేవతవి నువ్వు. ఇంకీ జీవితంలో నీకు దూరం అయ్యాక నేను ఒక్క క్షణం కూడా బ్రతికుండలేను. మన మధ్య ఎడబాటు అన్నది గతం. భవిష్యత్తులో ఇంకెప్పటికీ అలాంటి పరిస్థితి రాదు. నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అని నేను ఏ రోజు అనుకోలేదు. పరిస్థితులు అనుకూలించలేదని నేను అర్థం చేసుకున్నాను. నేను నీకెప్పుడూ చెప్పాను కదా, భార్యాభర్తల బంధం అంటే 4 గోడల మధ్య ఉండేది కాదు, 2 మనసుల మధ్య ఉండేది. మన మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి. కలిసిన మనసులు ఎప్పటికీ విడిపోవు. అందుకే నీలో నేను కనిపిస్తాను, నాలో నువ్వు కనిపిస్తావు. అందరికీ మనం ఒకటిగా కనిపిస్తాం. ఇదే నిజమైన ప్రేమకి నిదర్శనం. మన ఇంటికి వెళ్తే జరిగేదేంటో మీకు తెలియదండి. అత్తయ్యకి నిజం తెలిసిపోయింది. ఇంకా ఇంట్లోనూ మీ జీవితంలోనూ నాకు స్థానం ఉండదు. మీ జ్ఞాపకాలు నా దగ్గర ఉంటాయి. మీ జీవితంలో నేను ఒక జ్ఞాపకంలాగే ఉంటాను. ఏంటి బాను అలా చూస్తున్నావు? మీకో విషయం చెప్పాలండి. ఏంటి చెప్పు. మనం ఇంటికి వెళ్తే ఆపే బాను, నాకు అర్థమైంది. మనం ఇంటికి వెళ్ళాక ఏం చెప్పాలనుకుంటున్నావు అక్కడే చెప్పు. ఆ మాట విన్నాక నేను నీకొక మధుర జ్ఞాపకాన్ని అందిస్తాను. అది నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది కాదండి. అది ఇంటికి వెళ్ళాకే చెప్దు గాని. అది కాదండి, నేను చెప్పేది వినండి. ముందు ఐస్ క్రీమ్ తిను బాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఈరోజు ఈ పార్లర్లో అందరికీ ఐస్ క్రీమ్ పెట్టండి. ఎవ్వరి దగ్గర బిల్ తీసుకోకండి. ఎందుకంటే ఇది కార్తీక్ ఇస్తున్న ట్రీట్ అని చెప్పండి. మీ రిసెప్షన్ దగ్గర మొత్తం బిల్ పే చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదబాను వెళ్దాం. ఏంట్రా ఇంత ఆలస్యమైంది? ఇంకా నయం, డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లోనే ఉంటారేమో అనుకున్నాను. మీరొచ్చారు, వాళ్ళేరి? అది అది వచ్చేసాం బామ్మా. అరేరే, అలా లోపలికొచ్చేస్తే ఎలారా? దిష్టి తీయద్దు.
మేం వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళాం బామ్మ. అక్కడ సుందరయ్య దృష్టి తీసాళ్లే. ఓసి పిచ్చిదానా, చెట్టు కాపుతో ఉన్నప్పుడు, ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు దిష్టి తగులుతూ ఉంటుంది. బయట్నుంచొస్తే దిష్టి తీయాలి. అలా చూస్తావేంటే, చాందినికి దిష్టి తీయి. బాను ఆగవే. దిష్టి పక్కనే ఉండగా దిష్టి ఎలా తీస్తావు చెప్పు. ఇదిగో నీలిమా, కొంచెం తప్పుకో, తప్పుకో, నీకే చెప్పేది, తప్పుకో. ఆగుపాను, ఆగుపాను, ఆగుపాను. నువ్వు చేసిన పనేంటి? నేను మాట్లాడుతుంటే అక్కడ నీలిమ వైపు చూస్తావేంటి? అది అత్తయ్య. ఏంటి? నాతో ఇంతవరకు నిజం దాచి ఇప్పుడు అత్తయ్య అని చెప్పి ఏం చెప్తున్నావు? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే మర్యాద? మర్యాద, మర్యాద. ఇన్నాళ్ళు నేనంటే నీకు గౌరవం ఉందని చెప్పి అనుకున్నాను, కానీ మరి ఇలానా? అసలేమైంది చెల్లెమ్మా? ఇందాక ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇందాకెవరు ఫోన్లో మాట్లాడింది? నీ కూతురికి తెలుసు ఎవరు మాట్లాడారో, ఏం మాట్లాడారో. ఎవరమ్మా? ఏ తెలీదా? తెలుసత్తయ్య, కానీ అసలు నేను ఎందుకు దాచానంటే, నేనంటే లెక్కలేనితనం కావచ్చు, నాకు చెప్పలేదు సరే. అరే, నిన్నంతలా అభిమానించే కార్తీక్ అయినా చెప్పాలి కదా. అరే, నిన్నెంతగానో ప్రేమించే అట్లీస్ట్ అమ్మమ్మకైనా చెప్పాలి కదా. లేదు అంటే నా కోడలు బంగారం, తనకి సాటి ఎవరూ లేరు అని మీ మావయ్య నిన్ను పొగడని రోజు లేదు. కనీసం ఆయనకైనా చెప్పాలి కదా. ఎవ్వరికీ చెప్పలేదు. దాచాలి అనుకున్నావు, కానీ దాగిందా? ఆపూర్మిళ, పాపం భాను భయపడుతుంది. అసలు ఏం దాచిందో మాకు తెలియాలి కదా, కనీసం నువ్వైనా చెప్పు. అసలు ఏమైందమ్మా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. కానీ భాను చేసిన దానికి నేనేమనుకోవాలి? నీటిలో గేదెని పెట్టి బేరం ఆడినట్టు ఈ గోలేంటి? నువ్వైనా చెప్పు, దాన్నైనా చెప్పనివ్వు. ఏంటి భాను, నువ్వు చెప్తావా లేక నేనే చెప్పాలా? నేనే చెప్తానత్తయ్య. మీ దగ్గర ఈ నిజాన్ని దాచింది మిమ్మల్ని ఎవరిని లెక్క చేయని తనం కాదు. ముందే తెలిస్తే మీరు తట్టుకోలేరేమో అని, అందుకే దాచాను. అంతేకాని నా మనసులో ఇంకో ఉద్దేశం లేదు. కానీ తెలియాల్సిన నిజం మీకు తెలిసిపోయింది. ఇంకా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అసలు ఏం జరిగింది అని ఇంకా నువ్వు మాట్లాడుకో. ఏమైంది తల్లి? అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అసలు నేను ఎందుకు దాచానంటే, చెప్పాను కదా మాట్లాడద్దు అని. అప్పుడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు మాట వినిపించుకోవా?
జరిగింది చెల్లెమ్మా? ఇందాక నుంచి టెన్షన్లో నా గుండాగిపోయేంత పనైంది. అసలేం జరిగింది చెల్లెమ్మా? ఏంటి భాను, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ ఇవ్వడం నీకే కాదు, నాకు తెలుసు. మమ్మీ, గుండె ఆగిపోయేలా ఉంది. అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. బ్రిటన్లోనే అరుదైన టైటానియం గ్రానైట్ ఆర్డర్ని భాను మన కంపెనీకి వచ్చేలా చేసింది. కొన్ని వందల కోట్ల బిజినెస్ ని చాలా సీక్రెట్ గా వర్కౌట్ చేసింది. హాస్పిటల్లో చేసినట్టు ఈ విషయం దాచి మనల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది. కానీ మన మేనేజర్ మూర్తి నాకు ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పేశారు. అదే ఇందాకొచ్చిన ఫోన్ అదే. ఓసి నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత భయపెట్టేశావు ఊర్మిళ. పంచదార పోయాల్సింది నా నోట్లో కాదమ్మమ్మా, భాను నోట్లో. అయినా వెళ్ళి స్వీట్స్ తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు మాట్లాడింది దేని గురించా? మరి దేని గురించి అనుకున్నావు? ఏంటి భాను, అస్తమాను నీలిమ వైపు చూస్తున్నావు? నీలిమ ఏమైనా చెప్పిందనుకున్నావా? పొద్దున్న నువ్వు కనిపించలేదని మా అందరికీ కొంచెం కోపం వచ్చింది. కానీ హాస్పిటల్లో నువ్వు చేసిన సర్ప్రైజ్ గురించి కార్తిక్ చెప్పాక నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు ఈ ఫోన్ కూడా వచ్చింది. దాంతో ఇటు ఇంటిని అటు ఆఫీస్ని నువ్వెంత బాగా మేనేజ్ చేస్తున్నావో నాకు బాగా అర్థమైంది. అందుకని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అలా మాట్లాడాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. అయినా నువ్వు బాధపడితే నేను తట్టుకోగలనా? అత్తయ్య, భాను, ఏంట్రా? అయ్యో అమ్మ భాను, ఏంటమ్మా ఇది? మరేం లే చెల్లెమ్మా, నీకు చెప్పకుండా చేసింది కదా. నువ్వెక్కడ ఏమంటావోనని నేనే భయపడ్డాను. ఇక తనెంత నువ్విలా మెచ్చుకునేసరికి ఆ ఆనందంలో కన్నీళ్ళొస్తున్నాయి. అంతేగా తల్లి? చచ్చా, నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు భాను? మేమంటే నీకెంత ప్రాణమో నాకు తెలీదా? మా కోసం నువ్వు ప్రాణాలైనా సరే ఇస్తావని నాకు తెలుసు. అలాంటిది నువ్వు బాధపడతావంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు? నేను అర్థం చేసుకోవడం లేట్ అయిందే కానీ నేనింకా ఎప్పటికీ అలా అపార్థం చేసుకోను. ఇంత ప్రేమని చూపిస్తున్నారు అత్తయ్య, కానీ మీకు చెప్పకుండా ఒక నిజాన్ని దాస్తున్నాను. అది మీకు తెలిసిపోయిందేమోనని భయపడ్డాను. ఏంటి నీలిమా, భానుకి ఏవీ తెలీదని చెప్పావు కదా, కానీ చూసావా భాను ఎంత గొప్ప టెండర్ని మన కంపెనీకి వచ్చేలా చేసిందో? అది నా కోడలంటే. ఊర్మిళ, ఇదిగోవే. ఇవ్వమ్మమ్మా. భాను, అమ్మమ్మా ఇదిగో. అయ్యో, నాకు షుగర్ ఉంది, వద్దే. తీసుకోవాలి, తీసుకోండి. చాలే చాలే. అన్నయ్య ఏమండి? థ్యాంక్ యూ. కార్తీక్? నువ్వు కూడా తీసుకురా. ఇదిగో చందని, నోరు తెరు. తీసుకో. నీలిమా, నా వంతు.
కన్నీళ్ళని, చెప్పుకోలేని ఆవేదనని చన్నీళ్లతో కలిపేసి గుండెల భారాన్ని దించుకోవాలనుకుంటున్నావా? ఒంటరిగా నువ్వు ఎంత ఏడ్చినా అది అరణ్యరోధనవుతుంది. అయినా ఒంటరిగా ఎంతసేపు బాధపడతావులే, బయటికొస్తావుగా. రా, నిన్ను మళ్ళీ ఏడిపించటానికి ఎదురు చూస్తూ కూర్చుంటాను. ఏంటన్నయ్య, అయినా నీకెందుకు వచ్చింది అలాంటి అనుమానం? హాస్పిటల్ టెర్రస్ మీద నీలిమతో మాట్లాడటం సీసీ కెమెరాలో నేను చూశాను. నీలిమ నిన్ను ఏదో విషయంలో భయపెడుతుందని. అన్నయ్య, నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానం నిజమే అయితే అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. నీలిమకి నువ్వే మా శివ అన్నయ్యవని తెలిసిపోయింది.